no, no. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మేము ఒక ప్లేస్ చూపించబోతున్నాం. అదేంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన ఆ అమ్మవారి గుడికి వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్కి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పుడు చూడండి ఎలా ఉన్నాయి. ముందు మొత్తం షాప్స్ ఉన్నాయి. ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసేయండి. సమ్మర్ కదా, భక్తులకి కాలు కాలుకోకుండా ఉండడం కోసం ఇక్కడ మ్యాట్స్ అవి కూడా వేశారు. చాలా బాగుంది. మొత్తం వాటర్ వేసేసారు. అక్కడ మంచిగా చల్లగా ఉంది. అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేది కనిపిస్తుంది కదా, అక్కడ రాళ్లతో ఉన్నది కదా, అదే అన్నమాట ఏడుపాయల దుర్గమ్మ. ఏడుపాయల దుర్గమ్మ గుడి ఆవరణ మొత్తం ఇలా ఉంటుంది, చూసేయండి. என்னம்மா ఎక్కడికి వచ్చినావు మిన్నమ్మ? ఎక్కడికి వచ్చినా? సార్ ఏంటి సార్ అది? మినమ్మ కోతి పైన నీ పైన ఎత్తునే కోతుంది. కన్నయ్య ఎత్తు దగ్గర కోతుంది. కన్నయ్య ఒకసారి పైకి చూడు. పసుపు కుంకుమలు కొబ్బరికాయ కొట్టిన దగ్గర వేయొద్దంట. ధ్వజస్తంభం దగ్గర వేయాలి అని చెప్తే మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఇక్కడ మళ్ళీ పూజ చేస్తున్నాం. ఇది వచ్చేసి సంతాన గుండం. పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే
ఈ గుండంలో మునిగితే పిల్లలు పుడతారని ఒక వాళ్ళ నమ్మకం అనమాట. అలాగే హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నా ఇందులో మునిగితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుతాయని చెప్పారు. కాకపోతే మేము బట్టలు ఏం తెచ్చుకోవాలి, అందుకే ఉత్తిగా నీళ్లు చల్లుకుంటున్నాము. వాళ్ళ చెల్లికి రాళ్ల మీద నుంచి జంప్ చేయడం రావట్లే, అందుకే అన్నయ్య హెల్ప్ చేశాడు. ఇప్పుడు అమ్మమ్మ మనవరాలు చూడండి ఆకు ఏం ఆక అని పరిశీలిస్తూ ఉన్నారు. మేమందరం కిందనే కూర్చుంటే ఇంకా మా చెల్లి, మా తమ్ముడు, మా హస్బెండ్ కొండపైన ఎలా ఉంటుందో చూసి వస్తామని చెప్పి వెళ్తున్నారు. ఎలా ఉంటుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. కొండపైకి ఎక్కారు కదా, ఈ లోపు మేము వాటర్లో ఆడుకుంటాం మమ్మీ అంటే సరే అమ్మ ఆడుకోండి అంటే ఇప్పుడు పిల్లలు వాటర్లో ఆడుకుంటున్నారు. No. మిన్నమ్మ ఆడుకునేది తక్కువ, అరిసేది ఎక్కువైపోయింది. డాడీ రా డాడీ రా అని వాళ్ళ డాడీని ఊక పిలుస్తూ ఉంది.
వాళ్ళ డాడీ వచ్చి ఆమె చేయబట్టుకుంటే అప్పుడు ఆడుకుంటుందంట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు యూట్యూబ్ ఛానల్. ఎక్కడైనా కొత్త ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లల దగ్గరే ఉండాలి మీరు. ఎందుకంటే వాళ్ళు వాటర్ లో ఆడుకునేటప్పుడు అక్కడ లోతు ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు కదా, ప్రమాదవశాత్తు ఏమైనా జరగవచ్చు. అందుకనే పిల్లలు వాటర్ లో ఆడుకునేటప్పుడు తప్పకుండా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని ఆడిపించాలి. ఈ ఏడుపాయల దగ్గర భిక్షాటన చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ చూసారా, ఏమైతే మా హస్బెండ్ అయితే వదిలిపెట్టట్లేదు. గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసింది, ఆయన చేంజ్ లేవమ్మా అన్నా కానీ అస్సలు వదిలిపెట్టట్లేదు. ఆమె టార్చర్ తట్టుకోలేక మా మమ్మీ 10 రూపీస్ ఇస్తే తీసుకొని ఇంకా వెళ్ళిపోయింది. అమ్మయ్య, దర్శనం షాపింగ్ అన్ని అయిపోయాక ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం. 2 hours అయింది కానీ బస్సు రావట్లేదు. కొన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ ఆల్రెడీ ఫుల్ అయ్యి వస్తున్నాయి. ఇంకా ఇదంతా ఎందుకులే అని చెప్పి మళ్ళీ మెదక్ వెళ్ళి అక్కడ బస్సులు ఖాళీగా ఉంటాయి కదా, మెదక్ డిపోకి చెందినవి, మెదక్ బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త ప్రదేశాలను చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.